తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఆ యంగ్ హీరో వన్ మూవీ వండర్ తో సరిపెట్టుకున్నాడు. ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ దక్కడం లేదు. అయినా స్పీడ్ తగ్గించలేదు. వాయువేగంతో దూసుకొస్తున్న ఆ కుర్ర హీరో ఎవరో చూసేద్దాం. RX100 సినిమా పేరు చెబితే వెంటనే యూత్ హార్ట్ బీట్ పెంచిన కార్తికేయ పాయల్ రాజ్పుత్ జంట గుర్తుకొస్తుంది. RX100 సూపర్ హిట్ అయినా ఆ తర్వాత నటించిన హిప్పీ, గుణ, 90ml చిత్రాలు నిరాశపరిచాయి. ఏ సినిమా చేసినా ఫ్లాపే కావడంతో యంగ్ హీరోల రేసులో కార్తికేయ వెనకబడిపోయాడు. హీరోగా సక్సెస్ దక్కకపోవడంతో కార్తికేయ విలన్ గా యూటర్న్ తీసుకొని నాని గ్యాంగ్ లీడర్ తో అదృష్టం పరీక్షించుకున్నాడు. ప్రతినాయకుడిగా మంచి పేరు వచ్చినా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. తమిళ చిత్రం వలిమైతో మరోసారి ప్రతినాయకుడిగా కనిపించినా ఫలితం దక్కలేదు. లాస్ట్ మూవీ బెదురులంక 2012 బ్రేక్ ఈవెన్ అయిందన్న పేరే గానీ ఇలాంటి సినిమా ఒకటొచ్చిందన్న సంగతే తెలియలేదు. ప్రస్తుతం నటిస్తున్న భజయ్ వాయువేగం టీజర్ ను చిరంజీవి విశ్వంభర సెట్ లో రిలీజ్ చేశారు. ప్రశాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా హిట్ అయితే కార్తికేయ తనపై ఉన్న వన్ మూవీ వండర్ బిరుదుకు ఫుల్ స్టాప్ పెడతాడు. భజయ్ వాయువేగం టీజర్ రిలీజ్ లో కార్తికేయ క్రికెట్ టాపిక్ తీసుకురాగా క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవడానికి చిన్నప్పుడు జరిగిన సంఘటనను రివీల్ చేశాడు చిరంజీవి. బయట సినిమాకు ముఖ్య అతిథిగా వెళ్లి తన సినిమాకు సంబంధించి లీకేజ్ ఇచ్చే మెగాస్టార్ ఈసారి ఆ జోలికి పోకుండా క్రికెట్ కు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో చెప్పాడు.